హాయ్ అండి. కార్తీక పౌర్ణమి మా అమ్మగారు ఉపవాసం ఉన్నారు. అందుకే సాయంత్రం పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి 365 ఒత్తు వెలిగించుకుని స్వయం పాకం ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా టెర్రస్ మీద పీట ఏర్పాటు చేసుకున్నారనమాట. చందమామకి పంచోపచార పూజ చేస్తారు కదా, అద్దంలో చూసుకుంటూ, అలాగే అద్దంలో చూసుకుంటూ చంద్రుడికి మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసేసారు. ఈరోజు తడి చల్లవిడి చేసి పెడతారు కదా, అదే చాలా ఇంపార్టెంట్. సో తడి చల్లవిడి చేసి కొబ్బరికాయ 2 నైవేద్యం పెట్టారనమాట. మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఒక్కసారి కూడా కార్తీక పౌర్ణమి స్కిప్ చేయలేదన్నమాట. కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి ఇలా పూజ చేస్తే కడుపు చలవ అని అంటారంట. అందుకని మా అమ్మగారు ఎప్పుడు స్కిప్ చేయకుండా చేస్తారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అద్దంలో మీరు చందమామని కూడా చూడొచ్చు. అంత అయిపోయాక నాకు ప్రసాదం పెట్టారు. నాకైతే చలివిడి వడపప్పులో ఇలా కొబ్బరి ముక్క నంచుకొని తినటం చాలా ఇష్టం.